ఆ ఆ డబ్బు బంగారం ఎప్పుడిస్తారో మాకు చెప్తే బాగుంటుంది కదా. ఇస్తాం బాబు, తప్పకుండా ఇస్తాం. ఎప్పుడిస్తారు బాబాయ్? ఇప్పటికిప్పుడు డబ్బు ఇవ్వాలంటే మా దగ్గర ఉండాలి కదమ్మా. అంటే మీ దగ్గర డబ్బులు లేవన్నమాట? మా దగ్గర లేవు, బ్యాంకులో ఉన్నాయి. ఓహోహో, ఏ బ్యాంకు? అదేదో బ్యాంక్ అమ్మా. అదేం బ్యాంకో చెప్పండి అంకుల్, చెప్పండి ఆంటీ. ఐసిడిసి బ్యాంకు. ఐసిటిసియా? ఆ పేరుతో ఏ బ్యాంకు లేదు కదా ఏడుకొండలు బాబాయ్. ఉందమ్మా, ఎందుకు లేదు? ఎక్కడుంది అంకుల్? పోనీ అడ్రస్ చెప్పండి, మేము అక్కడికి వెళ్దాం అంకుల్. చెప్పండి. అది అది చెప్పండి అంకుల్, కొత్త ఖాతా ఓపెన్ చేస్తాం. చెప్పండి అంకుల్, చెప్పండి. హర్ష, వచ్చి రావటంతో ఈ కట్న కానుకల ప్రసక్తి ఏమిటి? ప్రసాద్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. పెళ్ళైపోయింది, ఇప్పుడు కూడా వాటి గురించి అడగకపోతే ఎలా? ఇవ్వకుండా ఎక్కడికి పోతారు? అంత వైభవంగా పెళ్లి చేశారు, ఇస్తారులే. అది కాదు ప్రసాద్. అమ్మాయి, దీపం వెలిగించు. బోనా, అబ్బాయికి అమ్మాయికి రూమ్ చూపించు. బావుగారు, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. చెల్లెమ్మా, ఒక్క నిమిషం చెల్లెమ్మా. అల్లుడు గారు మీరు లోపలికి వెళ్ళండి, మేము మా అమ్మాయితో ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి. అలాగే పద దీపు. అమ్మా కుమారి, రా తల్లి. ఏంటి నాన్నా? మీ తోటికోడలు అత్తగారు కట్టం డబ్బులు బంగారం గురించి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారమ్మా. అవును కుమారి, మీ అత్తయ్య ఏమో మండపంలో, ఆ దివ్యేమో ఇంట్లో డబ్బులు బంగారం గురించి అడుగుతున్నారు. ఏదో తంటాలు పడి పెళ్లి చేసామనుకుంటే కట్న కానుకల దగ్గర ఇరుక్కుపోయేలా ఉన్నాం. మీరేం కంగారు పడకండి నాన్నా, మనం ఎక్కడా ఇరుక్కుపోం. ఇరుక్కుపోకూడదు అనుకుంటే మనం ఇస్తామన్నవి ఇవ్వాలి కదే. ఇవ్వడానికి మన దగ్గర ఏమున్నాయి మమ్మీ? మన దగ్గర ఏది లేదనే కదమ్మా సమస్య. మన దగ్గర లేకపోతేనే ఇక్కడున్నాయి కదా. ఇక్కడున్నవి ఇక్కడే ఉంటాయి, అవి మనమెలా అవుతాయే? ఓసి పిచ్చిదానా, కుమార్ అన్నది నీకు ఇంకా అర్థం కాలేదా? వీళ్ల దగ్గరే డబ్బులు నగలు కొట్టేసి తిరిగి వీళ్లకే ఇచ్చేద్దామని కుమారి అంటోంది. అవునా బంగారు తల్లి, ఎంత మంచి మాట చెప్పావే. నీ నోట్లో పాలు పోయాలి. పాలేనా? ఇంకా యాసిడ్ బెటర్ ఏమో. యాక్సిడెంట్ అమ్మా? అదే పొట్టి బాబాయ్, ముట్టుకుంటే మండిపోతుంది, పట్టుకుంటే కాలిపోతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడితే? పొట్టి బాబాయ్ ఎంత హైట్ తక్కువ, ఇంతేగా. పొట్టి వాళ్ళకి పుట్టడు బుద్ధులని బానే ప్లాన్ చేశారు బాబాయ్. ప్లాన్ ఏంటి? ఓహోహోహోహో,
దొంగ బుర్ర మాటలు మాట్లాడకే నంగ నాచి కొత్త తోడి కొడల నేనంతా విన్నాను. ఏం విన్నావమ్మా? అదే పిన్ని, మా డబ్బులు నగలే కొట్టేసి మాకే కట్న కానుకల కింద ఇవ్వాలి అన్న మీ స్కీమ్ గురించి విన్నాను. కుట్టాల్సిన కర్మ మాకేంటమ్మా, మేము కోటీశ్వర్లో అపర కుబేర్లో. అవునా? మరి మండపంలో మా చక్రపాణి అంకుల్ని చూసి ఎందుకు అంతలా వణికిపోయారు? కాసేపు మీ నోట్లో తడ ఆరిపోయింది కదా. పెళ్ళెక్కడ ఆపుతామో అని గొండల్ని అరచేతుల్లో పెట్టుకున్నారు కదా. మీ బండారం అంతా బయటపడుతుందని మా మావయ్య గారు మిమ్మల్ని జైలుకు పంపిస్తారని భయపడ్డారు కదా. చూడు, పెళ్ళి ఆపాలి అనుకున్నా కూడా నేనెందుకు ఆపలేదో తెలుసా? ఒక మంచి మనిషి నీ గురించి ఆలోచించింది. అందుకే నువ్వు ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావు, ఈ ఇంట్లో దీపం పెట్టావు. కుమారి, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఈ ఇంట్లో నువ్వు నేను చెప్పినట్టు విని ఒక మంచి కోడలిగా ఉండాలి. వీళ్ళ మాటలకు, వీళ్ళ స్వార్థపు బుద్ధులకి దూరంగా ఉండాలి. వీళ్ళ నీడ కూడా నీపై పడకూడదు. నువ్వు మంచిగా మారాలి. ఇదే ఆ మంచి మనిషి కోరుకుంటున్నారు. నిన్ను మార్చుకోవాలి అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు. హా, పొట్టి బాబాయ్, పిన్ని, మీ మంచి కోరి కూడా చెప్తున్నాను. మీరు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మీరు ఆస్తిపరులు కాదు అన్న సంగతి మా మావయ్య గారికి తెలియక ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే మా మావయ్య గారి సంగతి మీకు తెలీదు, చంపేస్తారు. అర్థమైందా? అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. యో, ఇప్పుడు ఏం చేద్దాము? మన అయ్యగారు కూడా వచ్చేసారు. ఇప్పటికిప్పుడు ఇల్లు వదిలి వెళ్ళమంటే ఏ ఇంటికని వెళ్తాం? మీరు ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న. ఇదే మన ఇల్లు. కాదే, ఇది మీ అత్తారిల్లు. కాదు, త్వరలో మన సొంతిల్లవుతుంది. మన శత్రువులైన దివ్య, హర్ష వాళ్ళ అమ్మను ఫస్ట్ ఈ ఇంట్లో నుంచి తరిమేద్దాం. ఈ పెళ్లి జరగడానికి ఓ మంచి మనిషి కారణమని దివ్య చెప్పింది. ఆ మంచి మనిషి మా అత్తయ్య భువనేశ్వరియే అయి ఉంటుంది. తన హెల్ప్ తీసుకొని వీళ్లను వెళ్ళగొడదాం. ఆ తరువాత మా అత్తయ్యను, మావయ్యను కూడా వెళ్ళగొట్టి పర్మనెంట్గా ఈ ఇంటిని మన సొంతం చేసుకుందాం. ఈలోపు నేను చెప్పినట్టు తోకాడించేలా దీపుకి ట్రైనింగ్ ఇస్తాను. ఓ, నా బంగారు తల్లి. తల్లి శభాష్. ఇదిగో ఈ మాట ఆ దివ్య ముందు అని ఉండాల్సింది. దివ్యతో ఛాలెంజ్ చేసి ఉండాల్సింది. అప్పుడు అప్పుడు కిక్కుండేది. మనమేది చెప్పకూడదు, సైలెంట్గా చేసేయాలంతే. దీపం ఆర్పేయాలి.
అత్తయ్య నేనే, కంగారు పడకండి. ఏం చూస్తున్నారు అత్తయ్య? హర్షకు దీపుకు కన్న తల్లిని ఆ ఇద్దరినీ కలిపి చూడలేకపోతున్నానమ్మా. అందుకే వాళ్ళు పక్కపక్కనే ఉన్న ఫోటోలు చూసి మురిసిపోతున్నాను. వాళ్ళిద్దరినీ కలిపి చూసే అవకాశం మీకు త్వరలోనే వస్తుంది అత్తయ్య. ఆ అదృష్టం నాకు దక్కాలంటే అసలు నిజం అందరికీ తెలియాలి కదమ్మా. ఎన్నాళ్ళని నిజం దాస్తారత్తయ్య. ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ మీ పిల్లలేనని అందరికీ చెప్పక తప్పదు కదా. ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదని ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు కదమ్మా. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములని, వాళ్ళిద్దరిలో ప్రవహించేది ఒకే రక్తమని నేనెలా చెప్పేది? దీపు హర్షల అన్నదమ్ములని ఎలా చెప్పనమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? నేను దీపు అన్నదమ్ములమా? మా ఇద్దరి ఒంట్లో ప్రవహించేది ఒకే రక్తమా? చెప్పమ్మా. అవునండి, అత్తయ్య గారు చెప్పింది అక్షరాల నిజం. మీరు కరెక్ట్గానే విన్నారు. అంటే దీపు మీ సొంత తమ్ముడే. అమ్మా దివ్య, ఎందుకత్తయ్య కంగారు పడుతున్నారు? చిన్నత్తయ్య మీకు చెల్లెలైనప్పుడు దీపు ఈయనకి తమ్ముడు కాదా? దీపులో ఈయనలో ప్రవహించేది మావయ్య గారి రక్తమే కదా. మీరు అలా అన్నారా? అవును, మీరెలా అనుకున్నారండి? నేను వాడు నా సొంత తమ్ముడు అనుకున్నాను. అవునండి, నేను అదే అంటున్నాను కదా. దీపు మీ సొంత తమ్ముడే. లేదండి, ఏ రోజైతే వాడు మా అమ్మని గౌరవిస్తాడో ఆ రోజే నేను వాడిని నా తమ్ముడుగా అంగీకరిస్తాను. మా అమ్మని ప్రేమించిన వాడిని నేను ఎప్పటికీ ప్రేమించను. ఒరే హర్ష, నువ్వు దీపుని ప్రేమించకపోయినా పర్వాలేదురా, కానీ ద్వేషించకురా. నేను తట్టుకోలేను. వాడిపైన నీకున్న ప్రేమ నీ మీద వాడికి లేదమ్మా. అనవసరంగా వాడితో పిన్నితో మాటలు పడకు. ఏదో ఒక రోజు వాళ్ళు అత్తయ్యని అర్థం చేసుకుంటారండి. లేదండి, పెళ్లిలో మా అమ్మ చేసింది కూడా నాకు నచ్చలేదు. చక్రపాణాకులతో నిజం చెప్పించి ఈ పెళ్లి ఆపేసుంటే బాగుండేది. దీపు కుమారిని ప్రేమిస్తున్నాడ్రా. ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడుతున్నాడు. ఇలాంటప్పుడు పెళ్ళెలా ఆపుతావురా? ఆ కుమారి గురించి ఆలోచించే చెప్తున్నానమ్మా. ఆ కుమారిలో నిన్ను చూసుకొని చెప్తున్నా. ఆ రోజు నీకు చదువు ఆస్తి లేదని నాన్న నిన్ను చీకటి గదికి పరిమితం చేశాడు. రెండో పెళ్లి చేసుకొని బయట ప్రపంచానికి నువ్వెవరో తెలియకుండా చేశాడు. ఈరోజు కుమారి పరిస్థితి కూడా నీలాగే ఉంటుంది. తనకు ఆస్తి లేదని తెలిసిన మరుక్షణం పిన్ని కుమారిని చీకట్లోకి నెట్టేస్తుంది. ఆ తరువాత దీపుగాడికి రెండో పెళ్లి చేస్తుంది. ఆ రోజు మీరేం చేస్తారు? నీలాగా కుమారి కూడా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారు కదా? ఏమండి,
ఆ కుమారి ఏమి అత్తయ్య గారిలా అమాయకురాలు కాదు. మనం కళ్ళు మూసుకుంటే ఈ ఇంటినే మింగేయగలదు. అసాధ్యురాలు. మరప్పుడు దీపులాగా స్పాయిల్ అవుతున్నట్టే కదండి. అలాంటి అసాధ్యురాలతో వాడు ఎలా బతకగలడు? అందుకే కుమారిని మార్చాలనుకుంటున్నావురా హర్ష. కుమారిని దివ్య మారుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. అవునండి, చెప్పే రీతిలో చెప్తే తప్పకుండా ఆ కుమారి దారిలోకి వస్తుంది. ఇక ఏడుకొండలు అతని భార్య ఎక్కువ రోజులు ఇక్కడ ఉండరులేండి. తొందరలోనే వెళ్ళిపోతారు. ఏ సమస్య ఉండదులేండి. అలా అని మీరు అనుకుంటున్నారు. ఎన్ని రకాల సమస్యలు వస్తాయో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఊరికి భయపెట్టుకురా హర్ష. అయినా నువ్వు భయపెట్టినా దివ్య ఏం భయపడదు. ఆ, తనండ చూసుకునే నువ్వు ఇలా ధైర్యంగా ఉన్నావు కదా. మీ అత్త కోడలు కలిసి ఏం చేస్తారో నేను చూస్తా. ఏం చేస్తాము? ఆ కుమారిని మారుస్తాము, అంతే. మ్మ్. రావు గారు చెప్పిన అపార్ట్మెంట్ ఇదేనండి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఇదే అపార్ట్మెంట్ లో ఉన్నారనుకుంటా. రండి లోపలికి వెళ్దాం. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆయన కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సరేనండి. హలో అంకుల్. చెప్పమ్మా దివ్య. మీరు చెప్పిన అపార్ట్మెంట్ ముందే ఉన్నాం అంకుల్. 10 minutes వెయిట్ చేయండి అమ్మా, నేను వస్తా. ఓకే అంకుల్. ఒక 10 minutes అంటండి. ఓకే. ఏమండి? అయ్యో, ఆగండి. ఏమండి? ఆగండి. ఆగండి. ఏమా దూకద్దు. వద్దు, ఆగండి. దూకదు. ఏమండి? ఏమండి? రండి. పదండి. ఏమండి? ఏమండి? ఆగమ్మా. అయ్యో, వద్దండి. ఆగు. ఆగండి. నా మాట వినండి. ఆగండి. దిగండి. దిగండి ముందు. చెప్పేది వినండి. ఆగండి. ఆగండి. అయ్యో, మా మాట వినండి. దిగండి ముందు. ఏంటండి మీరు? ఏంటండి ఇంత అవసరం? ఆగండమ్మా, ప్లీజ్. ఆగండి. ఆగండమ్మా. అయ్యో, చెప్పేది వినండి. ఎందుకండి? ఎందుకు చావాలనుకున్నారు? బ్రతకడం నాకు ఇష్టం లేదు. అసలు ఎవరు మీరు? మీ సమస్య ఏంటండి? అవన్నీ మీకెందుకు చెప్పాలి? చావు ఏ సమస్యకి పరిష్కారం కాదండి. మీ సమస్య ఏంటో చెప్తే మేము చేయగలిగిన సాయం మేము చేస్తాం. నా సమస్యకి చావే పరిష్కారం అండి. నా బాధను ఎవరు తీర్చలేరు. ఫస్ట్ మీ కష్టం ఏంటో చెప్తేనే కదండి తీర్చగలమో లేదో తెలిసేది. ఏడవకండి. అయ్యో, ఏడవకండమ్మా. అమ్మా, ఊరుకోండి. ఏడవకండమ్మా. ఇదిగోండి. వాటర్ తాగండి మీరు. తాగండి. వాటర్ తాగండి. తాగండి.
చూడండి, మమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనుకుని చెప్పండి. నా పేరు గీత, నా భర్త పేరు సురేష్. క్యాంపస్లో ఉన్నప్పుడే సురేష్ పరిచయం అయ్యాడు. ఇద్దరం ప్రేమించుకున్నా. సురేష్ది బాగా డబ్బున్న ఫ్యామిలీ, మేం చాలా పూర్. సురేష్ వాళ్ళ ఫాదర్ దేవుడయ్యా.